టీడీపీ జనసేన పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రులు వైసీపీ నేతలు. ప్రతిపక్షాల పొత్తులు చిత్తవుతాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని దింపాలన్న లక్ష్యంతోనే వస్తున్నారని ఆరోపించారు. అయితే చంద్రబాబు పవన్ ని పొత్తుతో తన గుప్పిట్లోకి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పోటీ కాదు, విన్నింగ్ ఛాన్స్ ఎట్టుందనేది చూడాలా అనేది చూడు. వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్తమొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు. పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. పొత్తు వల్ల ఏ రకమైనటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కేవలం కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనుకుని పెట్టుకున్నటువంటి మీ పొత్తులు చిత్తవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఈ రోజు జరిగినటువంటి ప్రకటనల తర్వాత, పొత్తుల్లో భాగంగా జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు చూసిన తర్వాత ఎక్కడ కూడా కాపులకి కమ్మ వారికి మధ్య ఆ జరిగేటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందని చెప్పి అనుకుంటా ఉన్నారో అది జరగదు అనేటువంటిది కూడా తేటతెల్లం అవుతా ఉంది. రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. ఇది దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు.